సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించిన అనంతరం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ ముఖ్యమంత్రిపై వ్యాఖ్యానించారు. ఏది నిరాధారం, ఆ సమయంలో మీరు పడిన కష్టాలు మా అందరికీ కనువిందుగా ఉన్నాయని, కొన్నిసార్లు మహబూబ్ నగర్ దుస్థితికి మీరే స్వయంగా విచారం వ్యక్తం చేశారని, ఎస్ పార్టీ హయాంలో మీరు ఎప్పుడైనా మైనార్టీల కోసం ఏమైనా మాట్లాడారా లేదా అని, వారి కోసం ఏమైనా చేశారా, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి చల్లా వంశీ చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మానే జీవన్ రెడ్డిల పేర్లతో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా వంశీ చంద్రారెడ్డి గారిని మొదటి విడతలోనే ప్రకటించడం, అలాగే ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషకరం. ఎంపీగా వంశీ చంద్రారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము మా వంతు సహకారం చేస్తాం. మేము అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి చైర్మన్గా కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ అభ్యర్థులను మేము గెలిపించడానికి మా వంతు కృషి మేము చాలా ఈ విషయంలో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ తహతహలాడుతున్నారు. ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ మాట్లాడుకునే విధంగా కాకుండా వినూత్నమైన తీర్పిచ్చే విధంగా మహబూబ్నగర్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీసీలు కానీ ముందుకు వస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు. మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు, తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు. నువ్వే చెప్పుకొని బాధపడ్డావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే. ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. నీవు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప, గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాలేదు, ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు ఓర్వలేకపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి మీరు సాధించింది 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒకసారి మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈరోజు వరకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేశారు. 100 రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా? అంటే ఓర్వలేని తనానికి కండ్లకు కనిపించినట్టుగా మీరందరూ, మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు, ప్రభుత్వాలు పడిపోతాయి, అదవుతుంది, ఇదవుతుంది. మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడతారు, ఇంతియాజ్ పక్కల కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడతారు. అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి. అంటే నేర్చుకున్నారు కదా, లోకల్ అందరికీ నేర్పించారు కదా, ఎవరు కలవద్దు, ఒక దగ్గర కలవద్దు. ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు. మాట్లాడే విధానంలో పక్కన వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంతియాజ్ ఇషాక్ గారు, మీరు గౌరవంగా మీరు పెద్దలను, సీఎం గారిని ఎలా గౌరవించాలి, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే, నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే. ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు, కేవలం మహబూబ్నగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ,
ఎన్ఎస్యు విద్యార్థులు కానీ మామనారుల పట్టణంలో యువకులు సార్ నీ మీద ఈరోజు మాట్లాడడానికి అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. సీఎం గారి గురించి మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడడానికి లేదు అని నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను.